హాయ్ అండి, ఈరోజు వీడియోలో కార్న్ఫ్లేక్స్తో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. డైరెక్ట్ మిల్క్తో కార్న్ఫ్లేక్స్ ఇష్టపడిన వాళ్ళు ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా హెల్తీగా ఈ బ్రేక్ఫాస్ట్ని తినేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక మిక్సీ జార్లో ముందుగా బనానాస్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొందరు పిల్లలు కార్న్ఫ్లేక్స్ని మిల్క్తో ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే బౌల్ అంతా చక్కగా ఖాళీ చేసేస్తారు. ఇక్కడ నేను 2 బనానాస్ యాడ్ చేస్తున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీ, అలాగే ఇది తిన్న తర్వాత మనకి పొట్ట నిండుగా అనిపిస్తుంది. చాలాసేపటి వరకు ఆకలి కూడా వేయదు. మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పావు లీటర్ వరకు మిల్క్ యాడ్ చేశాను. ఇప్పుడు వీటిని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని రెడీ చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ టైం పట్టదు. చాలా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనం ఆ స్మూతీకి సరిపడా కార్న్ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బనానాని చిన్న పీసెస్గా కట్ చేసి పైన యాడ్ చేసుకోవాలి. తినేటప్పుడు మనకి బనానా పీసెస్ కూడా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను బనానా ఒక్కటే యాడ్ చేశాను. ఇంకా మీరు మిగతా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే యాపిల్ కానీ దానిమ్మ కానీ ఇలాంటి ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బనానా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటేనే హనీ యాడ్ చేసుకోండి. మనం బనానా బ్లెండ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా అది స్వీట్ అనేది మనకు ఉంటుంది. ఇంకా దానిలో మనం స్వీట్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. పైన ఫైనల్గా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు బాదం మాత్రమే యాడ్ చేశాను. మీకు కావాలంటే వాల్నట్స్ అవి కూడా కిస్మిస్ అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే మనకి చాలాసేపటి వరకు ఆకలిగా అనిపించదు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నాకు నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.